అన్ని జన్మల్లోకి ఉత్తమమైంది మానవ జన్మ. ఈ భూమి మీద మరే జీవికి లేని ఎన్నో ప్రత్యేకమైన లక్షణాలు, విచక్షణ జ్ఞానం మనిషికి మాత్రమే ఉన్నాయి. అలాంటి మానవ జన్మ ఎత్తిన తర్వాత భగవత్ సాక్షాత్కారాన్ని, మోక్షాన్ని సాధించమని, పునర్జన్మ లేని స్థితిని పొందమని మన సనాతన ధర్మం ప్రబోధిస్తోంది. ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాం. ఇంతకంటే ముందు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాలు గడిచిపోయాయి. ఆ 3 యుగాల్లోనూ మానవులు మోక్ష సిద్ధి కోసం ఘోరమైన తపస్సులు చేసేవారు. తదేక దీక్షతో ఆకలి దప్పులను సైతం లెక్క చేయక వందల సంవత్సరాల పాటు తపస్సులో మునిగిపోయేవారు. కానీ యుగ యుగానికి మనిషి ఆయుష్, ప్రవృత్తి మారుతూ వస్తున్నాయి. అందుకే ఈ కలియుగంలో అంత కఠినమైన తపస్సులు అవసరం లేదు. కేవలం భగవన్నామస్మరణయే ముక్తికి రాజమార్గం. రామ, కృష్ణ, గోవింద, నారాయణ, హరి అని ఏ పేరుతో హృదయపూర్వకంగా స్మరించినా ఆ నామం మనల్ని పరమాత్మునికి చేరువ చేస్తుంది. అయితే ఆ నామస్మరణ ఎలా చేయాలి? పరిపూర్ణమైన భక్తితో చేయాలి. ఏకాగ్ర చిత్తంతో, నిశ్చల మనస్సుతో చేయాలి. ఆ నామం వింటుంటేనే తనువు, మనస్సు పులకించిపోవాలి. అలా నిండైన భక్తితో, తన్మయత్వంతో భగవన్నామ స్మరణ చేయడమే భజన. రోజులో కొంత సమయం కేటాయించి ఆ నామస్మరణ లేదా భజన చేసి చూడండి. మీ మనసులో కలిగే ప్రశాంతతను, మీ జీవితంలో జరిగే సానుకూల మార్పులను మీరే గమనిస్తారు. ఎవరో చెబితే మీరు నమ్మనవసరం లేదు. అనుభవించి చూడండి. ఎందుకంటే మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. ఇదే విషయం అన్నమయ్య పాటలో వింటే, హరినామమే కడు ఆనందకరము, మరుగవో 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 మనసా, హరినామమే కడు ఆనందకరము.